ఇదేనో మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే యెహోవా మహాదినము. అంశం ఏంటి? యెహోవా మహాదినం. ఈ మహాదినాన్ని ఇంకొక విధానంలో మనం అర్థం చేసుకుంటే భయంకరమైన మహాదినం. రెండు ఉద్దేశాలుగా చెప్పబడింది ఈ యొక్క అధ్యాయం, లేదా మనం చదవబోతున్నటువంటి విషయాలు. యెహోవా మహాదినమని, మహాదినమని, యెహోవా మహాదినమని, ప్రభు దినమని, ఆ తర్వాత భయంకరమైన మహాదినమని, ఈ విధంగా రాయబడింది అన్నమాట వాక్యంలో. ఆ విషయాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోతున్నాం. మన యొక్క వాక్యంలోంచి మన మూల వచనాలు ఎక్కడంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుదాం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణుడగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడదు. ఆ దినము యెహోవా నామమును బట్టి అనేకులకు ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారు. మరొక వచనాన్ని కూడా చదువుదాం. మలకి గ్రంథం 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. మలకి గ్రంథం 4వ అధ్యాయము 5, 6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుతున్నాను. నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, పిల్లల హృదయమును తండ్రుల తట్టునకు త్రిపును. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 20-21 వచనాలు కూడా మనం చదువుదాం. 20-21 వచనాలు మనం చదువుదాం. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెబుతున్నాడు. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. ఈ బుధవారము సాయంకాలం నీ సన్నిధిలో నిలువబడి నీ యొక్క మాటలు ధ్యానం చేయడానికి మీరు నాకు ఇచ్చినటువంటి కృపకై వందనాలు. విలుచున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు యొక్క దినము, మహాదినము, భయంకరమైన మహాదినము అనేటువంటి వచనాన్ని అనుసరించినటువంటి జ్ఞానమును మేమందరము కూడా పొందుకునేటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. అపవాది యొక్క తంత్రాలను యేసు నామములో బంధించమని కోరుతూ ఉన్నాం. మేమందరం కూడా నీ యొక్క వాక్యంలో ఎదుగునట్లుగా, నీ యొక్క జ్ఞానంను పొందుకున్నట్లుగా కృప చూపమని కోరుతూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగాన్ని అనుసరించి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే దేవుని యొక్క దినము, లేదా ప్రభువు దినము, లేదా మహాదినము, భయంకరమైన మహాదినము, ఇలా చెప్పబడినటువంటి ఈ వచనాల వెనుక ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించాలి. ఈ యొక్క వచనాల్లో రాయబడినటువంటి 2 సన్నివేశాలు, 2 విషయాలను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. నిజానికి మహాదినం అంటే ఏంటి, భయంకరమైన మహాదినం ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మొదట ఆ 2 విషయాలు మనం అర్థం చేసుకోగలిగినప్పుడు అప్పుడు అసలు ఈ మహాదినం అనేటువంటిది ఏంటి, భయంకరమైన మహాదినం అనేటువంటిది ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానం అంతా కూడా యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలోనే మనము నేర్చుకోబోతా ఉన్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. సియోను కొండ మీద బాకా ఊదిరి,
నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుతున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. మొదటి వచనంలో మనం చూసినప్పుడు సియోను కొండ మీద, సియోను కొండ అంటే మరి నిజానికి సియోను కొండ మౌంట్ జియోన్. మరి ఈ కొండ ఎక్కడ ఉంది అనేటువంటి దానికి చాలా మందికి అవగాహన లేదు. ఇజ్రాయేల్లో కూడా చాలా మంది ఈ సినాయి కొండ, ఈ యొక్క సినాయి కొండ అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటిది అవగాహన లేకుండా ఉంది. ఇక్కడ రాయబడినటువంటి మాట సియోను కొండ. ఈ సియోను కొండ అనేటువంటి దానికి ఇంకొక అర్థం ఏంటంటే యెరూషలేము నివాసులను గురించి తెలియజేసేటువంటి పట్టణం. మరి ఆ దేవాలయమునకు వెళ్ళేటువంటి వాళ్ళు, దేవాలయమునకు వెళ్ళి దేవుని స్తుతించడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తున్నారంటే కొండ మీదకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎట ప్రయాణం చేస్తున్నారు? కొండ మీదకి ప్రయాణం చేస్తున్నారు. వాక్యంలో మనకు అది కూడా ఉంటుంది కదా, ఒక వ్యక్తి కొండ మీద నుంచి దిగి వస్తూ ఉంటే అతడు దొంగల చేత పట్టబడతాడు, గాయపరచబడతాడు. కాబట్టి ఇక్కడ సియోను కొండ అంటే యెరూషలేమును తెలియజేస్తా ఉందన్నమాట. యెరూషలేము కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. నా పరిశుద్ధ పర్వతము అనేది కూడా మనం గ్రహించాలి. పరిశుద్ధ పర్వతము అని ఎందుకు అన్నాడు అంటే అక్కడ దేవుని యొక్క ఆలయం ఉంది. అక్కడ ఏముంది? దేవుని యొక్క ఆలయము ఉంది. సొలొమోను మహారాజు కట్టినటువంటి ఆలయం, అందులో దేవుని యొక్క మందసము పెట్టబడింది. అక్కడ ఎప్పుడు దేవుని నామంలో బలులు అర్పించబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రసన్నత వారి మధ్య ఉంటూ ఉంది. కాబట్టి నేను వారితో కూడా నివసిస్తాను, నేను వారితో కూడా ఉంటాను అని చెప్పబడినటువంటి విషయంగా మనం అర్థం చేసుకుంటే, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుతున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఈ వాక్యము మనం ప్రత్యక్షంగా ఆలోచిస్తేనేమో ఇశ్రాయేల్ ప్రజల కోసం అన్నట్టుగా ఉంది. పరోక్షంగా ఆలోచిస్తే ఈ భూలోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి నిమిత్తం, ఈ భూలోకంలో ఉన్న సర్వమానవాళి నిమిత్తం. భూలోకంలో ఉన్న సర్వమానవాళి అని చెప్పినప్పుడు దాంట్లో ఎవరెవరు వస్తారు? ఇశ్రాయేలు ఒక్కళ్ళే రారు, మనందరం కూడా వస్తాం. కాబట్టి ఈ వాక్యాన్ని మనకి కూడా మనం అప్లై చేసుకుంటూ, అన్వయించుకుంటూ మనం చదువుతా ఉన్నాం. అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణకుదురుగాక. కాబట్టి ఈ వాక్యం తెలుసుకున్నప్పుడు, ఏ వాక్యం? ప్రభువు దినము, ఆ మహాదినము, భయంకరమైన మహాదినము రాబోతుంది అని తెలుసుకున్నప్పుడు ఏం చేయాలని వాక్యం చెప్తుందంటే దేశ నివాసులందరూ వణకుదురుగాక. ఈ వాక్యం మనం మామూలుగా వినకూడదు. ఇలాంటి దినం వస్తుంది అని మనం తెలుసుకున్నప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఉడికిపోయేటువంటి భయము, దేవుని యందు అలాంటి భయము మనకు కనిపించాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉందన్నమాట. అంటే కొన్ని ఉద్దేశాలను మనం గమనిస్తే వాటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆదిమ సంఘం అంటే ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మొదటి 70వ సంవత్సరంలో, ఓకే, అంటే ప్రభువారు ఆరోహణం అయిన తర్వాత 70వ సంవత్సరంలో భయంకరమైనటువంటి హింస కలిగింది అన్నమాట. మొదటి ఆదిమ సంఘానికి హింస కలిగింది. హింస కలిగినప్పుడు చాలా మందిని అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే, ఆ నీరో అనేటువంటి చక్రవర్తి ఏం చేశాడంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి చంపుతా వస్తా ఉన్నాడు అన్నమాట. అలా చంపుతా వచ్చేటువంటి క్రమంలో చాలా మంది ఏం చేశారంటే పట్టణాలకి, గ్రామాలకి, వేరే వేరే దేశాలకి పారిపోతా వచ్చారనమాట. అలాగే మన దేశానికి ఎవరు వచ్చారు? తోమా వచ్చాడు. కాబట్టి నలుదిశల, ప్రపంచం మొత్తం మీద నలుదిశలకు మరి సువార్త వ్యాపకం అనేటువంటిది
కేవలం దేవుని యొక్క ఆజ్ఞ ఒక్కటే కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి కూడా జరుగుతూ వచ్చిందనమాట. మనకి ఒంగోలులో దాన్ని ఏమంటారంటే అరవపాలెం అని కదా. అరవపాలెంలో అందరూ వాళ్ళు తమిళియన్స్ ఎక్కువ, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక చోట నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అటువైపు కరుణా కాలనీ అనేటువంటి ఏరియాలో ఎక్కువ వాళ్ళే, అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉంటా ఉన్నారు. ఎందుకని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు? కారణాలు నాకు తెలియదు, కానీ ఆర్థిక సంక్షోభం కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు కావచ్చు. పూర్వకాలంలోకి వెళ్దాం, ఇంకొద్ది వెనక్కి వెళ్దాం, 200 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన దేశంలో ఒంగోలులో మరి మలేరియా కాదు కానీ దాన్ని ఏమంటారంటే కలరా అనేటువంటి రోగం వచ్చినప్పుడు ఆ కలరా అనేటువంటిది ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి చాలా మంది ఒంగోలు వాళ్ళందరూ కూడా ఆ కర్ణాటకలోని కేజీఎఫ్ అనేటువంటి ఏరియాలో కొల్లార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేటువంటి దగ్గర వెళ్ళి నివసిస్తా ఉన్నారనమాట. ఒంగోలు వాళ్ళు ఎక్కువ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరందరూ ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఒంగోలు నుంచి వచ్చాం. ఒంగోలు నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళారంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు, కలరా వస్తే అందరూ చచ్చిపోతున్నారు, కాబట్టి మా సంతతిని మేము కాపాడుకోవడం కోసం అలా చేశాం అనేటువంటి పరిస్థితులు. మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేసిన, మనం అనుభవించినటువంటి పరిస్థితులు ఏంటి? కరోనా, అంతకుముందు ఎయిడ్స్ అనేటువంటిది వచ్చింది. ఎయిడ్స్ అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఎయిడ్స్ అనేటువంటిది ఒక దోమ వల్ల లేకపోతే ఒక పురుగు వల్ల కాదు, కానీ మనిషి చేసినటువంటి తప్పు వల్ల మరి అనుభవిస్తూ వచ్చాడు. అయితే కరోనా అనేటువంటిది మాత్రం మనం చూడంగా ఎవరికంటే వాళ్ళకి ఎలా సోకుతుందో అర్థం కాకుండానే సోకి చాలా మంది మరణిస్తూ వచ్చారు. ప్రియులారా, నేను సింపుల్గా ఇక్కడ మీకు ఏం చెప్తా ఉన్నానంటే, మరి ఆ దినం గురించినటువంటి విషయాన్ని మనం విన్నప్పుడు మనలో ఏం కలగాలంటే భయం కలగాల. ఆ దేశం గురించి ఆ రోజు, ఆ భయంకరమైనటువంటి రోజు, లేకపోతే ఆ మహాదినము అని చెప్పబడినటువంటి రోజుని మనం వినగానే ఒక ఆందోళన లేదా ఒక వణుకుదురుగాక అని చెప్పినటువంటి విషయం మనలో నెలకొల్పబడాలని ఈ వాక్యం చెప్పబడతా ఉంది. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. ఏ దినమున? ఆ మహాదినము. వాక్యంలో చెప్పబడినటువంటి ఆ మహాదినము. ఆ మహాదినము రోజు ఎలా ఉంటుంది అంటే అంధకారమయముగాను, అంటే చీకటిగా ఉంటుంది. తర్వాత ఇంకా ఏం చెప్పాడు? మహాంధకారము కమ్మును, అంధకారమయముగాను మహాంధకారముగాను ఉండదు. అంధకారమైంది, మహాంధకారమైంది, రెండు ఒకటేగా. అంధకారం అంటే చీకటి, కనీసం మనం ఒక వ్యక్తిని కనుగొనవచ్చు ఆ చీకట్లో. కానీ మహాంధకారం అంటే దాంట్లో ఎవరిని మనం కనుగొనలేము, గుడ్డి చీకటి అంటాం కదా. అలాంటి భయంకరమైనటువంటి రోజుగా మనం చూడొచ్చు అనమాట. మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. ఇక్కడ 3 మాటలు ఒకటే కనిపిస్తున్నాయి. ఏంటయ్యి? అంధకారము, మహాంధకారము, గాఢాంధకారము. కాబట్టి ఆ రోజు ఎలా ఉంటుంది అంటే అంత భయంకరంగా, మనిషిని గుర్తించలేనటువంటి స్థితిగా మరి ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఒకసారి మనం ముందు మనం చదివినటువంటి 2వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు ఏమవుతుంది? ఎందుకు అంధకారము, గాఢాంధకారము, మహాంధకారము ఎందుకు అవుతుంది అంటే మనం ఇక్కడ 32వ వచనంలో చూస్తా ఉన్నాం. 32వ వచనం, 2వ అధ్యాయము 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. సూర్యుడు ఏమవుతాడు?
తేజోహీనుడు అవుతాడు. తేజోహీనుడు అంటే తేజస్సును కోల్పోతాడు. తేజస్సు అంటే ఉదయం సూర్యుడు పైకి లేచినా కానీ మనకి చీకటిగానే ఉంటుంది అన్నమాట. దాన్ని ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అంధకారం అంటున్నాం. దాన్ని ఏమంటాము? అంధకారం. అంధకారం అనే దానికి మనం ఏం చెప్తామంటే మేఘాలు కమ్మితే, మేఘాలు కమ్మి సూర్యుడు కనిపించకపోతే దాన్ని మొదటి భాషలో ఏమనాలా? అంధకారం. అంధకారం అనే మాటతో అంటాం. రెండవ విషయంగా మనం చూసినప్పుడు అది గాఢాంధకారంగా కనిపిస్తా ఉంది. మూడవ విషయంగా చూసినప్పుడు పర్వతములు, తర్వాత మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. మేఘమును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. మేఘాలు కూడా గాఢాంధకారం అయిపోతాయి అన్నమాట. తర్వాత మనం చూడండి, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. ఉదయకాంతి అంటే ఇంకా సూర్యుడు రాకముందు, ఇంకా మబ్బు చీకటి పూర్తిగా తొలగిపోకముందు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. చిమ్మ చీకటి అంటారు చూసారా, అలాగా ఉంటుందని వాక్యం తెలియజేస్తా ఉంది. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. అలాంటి గాఢాంధకారమయమైనటువంటి పరిస్థితులు అంతకు ముందు లేవంట. ఆ తర్వాత రావు. ఎప్పుడు? ఆ మహాదినము అని చెప్పబడినటువంటి రోజు. తర్వాత మనం చూడండి 3వ వచనం, వాటి ముందర అగ్ని, మనం ఏదైనా మిస్ చేసామా? బలమైన ఒక గొప్ప సమూహం. ఈ సమూహం గురించి నేను చెప్తాను. సమూహం అంటే ఏంటంటే ఆ యొక్క మిడతలు పుడితే వాటి వల్ల మంట ఉంటది అనేది ఆ మంటని ఇలా చెప్పాడేమో అనుకున్నా. కాదు, ఖచ్చితంగా అలాంటివే మిడతలను పోలినటువంటి ఉంటాయి. వాటికి ముఖం మీద మంట, వెనక మరి ముందేమో అగ్ని, వెనక మంట, ఈ రెండు కూడా ఉంటాయి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అవి రాకమునుపు భూమి ఏదైనా తోట వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నదేది విడవబడక భూమి ఎడారి వలె పాడాయను. వాటి రూపములు గుర్రములు రూపముల వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తుతుండేను. ఇక్కడ ఏవి? ఆ సమూహాలు ఎలా పరిగెత్తుతున్నాయంటే గుర్రాల వలె పరిగెత్తుతున్నాయి అన్నమాట. రౌతుల వలె అవి పరిగెత్తుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. గుర్రాలు, రౌతులు అనేటువంటివి మనకి ఈ కాలంలో మనకు పెద్దగా పరిచయం లేదు కాబట్టి వాటిని మనం ఫోన్లోనో లేకపోతే వీడియోల రూపంలో మనం చూసి మాత్రమే గ్రహించగలుగుతాం. కానీ గుర్రపు డెక్కల చప్పుళ్ళు అనేటువంటి మనం వాక్యాలు కొన్నిసార్లు వింటాం, కొన్ని అధ్యాయాలు మనం చదువుతాం. రాజు లోపలుంటే దేశాన్ని ముట్టడించినటువంటి ఇతర దేశ రాజులు, సైన్యము ఆ గుర్రపు చప్పుళ్ళు విని ఏదో పెద్ద భూకంపం ఏదో సంభవిస్తుందా అనేటువంటి మాటలు మనం చూస్తాం. కాబట్టి గుర్రపు డెక్కల చప్పుళ్ళు అనేటువంటి మనం అంటే ప్రత్యక్షంగా మనం వినలేదు, ఎప్పుడు చూడలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ అలాంటి పరిస్థితి ఉండదు. అది మిడతే దానికి ముందు అగ్ని, వెనక మంట ఉంటుంది. అది నడుస్తూ ఉంటే, అది పరిగెత్తుతూ ఉంటే ఎలాంటి సౌండ్ వస్తుందంటే గుర్రం పరిగెత్తితే ఎలా ఉంటుందో అలాంటి మరి విధానంగా ఉంటుందని చెప్పబడతా ఉంది. తర్వాత 5వ వచనం, రథముల ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు, యుద్ధములకు సిద్ధమైన సూర్యుల ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. కాబట్టి ఇది పోలిక, 2 రకాలైనటువంటి పోలికల్లో నుంచి మనం చూస్తా ఉన్నాం. సమూహాలుగా చెప్పబడినటువంటి మిడతలటువంటి స్వభావం అయితే, మిడతల రూపం అయితే, వాటి యొక్క పరిగెత్తినప్పుడు వాటి యొక్క చప్పుడు అవి చూడటానికి గబక్కన ఒక సౌండ్ మనం వినగానే దాని యొక్క రూపం మన మనసులోకి వచ్చింది. అవునా? వచ్చింది కదా. బయట పిల్లి
ఏదైనా కేక పెడుతుంది అనుకోండి, పిల్లి అరుస్తుంది అనుకోండి, దాన్ని మనం చూడకుండానే దాని యొక్క రూపాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ కూడా అవి ఎలా ఉన్నాయంటే అవి వాటి రూపములు గుర్రముల వలె ఉన్నవి అని చెప్పి ఆ సమూహాలు ఆ మిడతలను పోలినటువంటి అలా ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు అనమాట. తర్వాత ఇక్కడ ఇంకా మనం చూసినప్పుడు పొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు, యుద్ధమునకు సిద్ధమైన సూర్యుని ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేస్తున్నవి. ఏ రోజు సంగతి ఇదంతా? ఏమా ఏ రోజు సంగతి ఇదంతా? ఏ రోజు సంగతి? నేను ఎప్పుడు చెప్తున్నాను, మహాదినము సంగతి. రాకడ కాదు, ఇది మహాదినం. ఇది అయిన తర్వాత రాకడ. మహాదినం అనేటువంటిది ఒకటి దేవుడు పెట్టాడనమాట. రెండు ఉద్దేశాలతో దేవుడు ఈ మహాదినం అనేటువంటి దాన్ని పెట్టాడు. మొదటి ఉద్దేశం ఏంటంటే రక్షింపబడినటువంటి వాళ్ళకేమో ఉగ్రత దినంగా ఉంది, రక్షింపబడేటువంటి వాళ్ళకేమో అది విమోచన దినంగా ఉంది. ఆ ఒక్కరోజే రెండు ఉద్దేశాలు దేవుని యొక్క దృష్టిలో కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వచనాలన్నీ కూడా వింటున్నప్పుడు, ఈ వచనాలన్నీ చదువుతున్నప్పుడు హృదయంలో భయం కలుగుతుందా, లేకపోతే హృదయంలో మనకి నిరీక్షణ కలుగుతుందా, హృదయంలో మనకు భయం కలుగుతుందా? ఈ రెండు విషయాల ద్వారా మనం ఆలోచించుకుంటా ఉండాలి. దేవుని యొక్క వాక్యంతో మనల్ని పరీక్షించుకున్నప్పుడు ఈ వచనాలు నేను చదువుతా ఉన్నప్పుడు, వామో ఆ మహాదినం రోజు జరిగేటువంటి పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి కదా, ఇంత భయంకరంగా ఉన్నాయి ఏంటి అని ఆలోచించుకుంటూ నా హృదయం భయపడుతుంది అనుకోండి. భయపెడితే దాని అర్థం ఏంటి చెప్పండి? భయపడితే అర్థం ఏంటంటే నేను సిద్ధపాటు లేనటువంటి వాడినైతే భయపడతాను, అంతే కదా. నేను రక్షింపబడినటువంటి వాడినైతే, నేను ఆ సిద్ధపాటు లేనటువంటి వాడినైతే ఆటోమేటిక్గా నేనేం చేస్తానంటే ఆ విషయాలను బట్టి నేను భయపడతాను. రక్షింపబడినటువంటి వాడినైతే నేనేం చేస్తానంటే దానికోసం సిద్ధపడతాను, దానికోసం ఏమవుతాను, సిద్ధపడతాను. ఆ రెండు తేడాలతోటి మనం ఈ యొక్క వచనాలన్నీ అర్థం చేసుకుంటే ఈ అధ్యాయం మనకి చాలా ఈజీగా మనకి అర్థమవుతుంది అన్నమాట. సరే, కింద వచనాలు కూడా చదువుదాం. చూడు, ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి, ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి, ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి, ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు, ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు. కాబట్టి అవి ఎలా వెళ్తున్నాయి అనేటువంటిది మనం చూసినప్పుడు ఒక సైన్యము వలె వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయి? ఒక సైన్యముల వలె వెళ్తున్నాయి. వాటిని చూసినటువంటి వాడు భయపడుతున్నారు. వాళ్ళ ముఖాలు తెల్లబారిపోయినాయి. ముఖాలు తెల్లబారేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే నిరీక్షణ లేనప్పుడు వస్తుంది. ఇంకా మనం చేసేది ఏం లేదురా అనేటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మరి కోర్టులో కేసు ఓడిపోయి లేదా నేరస్తుడని ప్రూవ్ చేయబడి ఆ తర్వాత ఆ వ్యక్తికి మరణ శిక్ష విధిస్తారని తెలిసిందనుకోండి, ఆ వ్యక్తి తన మనసులో ఏమనుకుంటాడు, ఇంకా రేపు డేట్ ఫిక్స్ చేస్తారు, ఆ రోజు నాకు ఊరేస్తారు, నేను చనిపోతాను అనే ఆలోచన మనసులో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క మనసులో తెల్లబారిపోయినటువంటి వాడిగా మారిపోతాడు, నిరీక్షణ లేనటువంటి వాడిగా మారిపోతాడు. ఇంకా నేను జీవిస్తాను అనేటువంటి ఆలోచన లేనటువంటి వాడిగా మారిపోతాడు. కాబట్టి ఇక్కడ రెండు ఉద్దేశాలను మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఆ మహాదినం అనేటువంటి దినమున ఎవరికి నిరీక్షణ కలుగుతుంది, ఎవరి ముఖాలు తెల్లబారుతాయి, ఎవరు భయపడతారు, ఎవరికి నిరీక్షణ ఉండదు, ఎవరు మరి రక్షింపబడతారు అనే విషయాలు మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. తర్వాత చూడండి, పట్టణములో నఖముఖాల పరిగెత్తుచున్నవి, గోడల మీదకి ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి, దొంగలు వచ్చినట్లు కిటికీలో గుండా చొరబడుచున్నవి. కాబట్టి అవి ఏందో ఒక రోడ్డు మీద పోతున్నట్టుగానే ఉన్నాయి, కానీ తీరా చూస్తే అవి ఏమవుతున్నాయండి, ఇళ్లలో కూడా ప్రవేశిస్తున్నాయి, గోడల మీద నుంచి దూకి లోపలికి వస్తున్నాయి అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం.
వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుతున్నది, నక్షత్రములకు కాంతి తప్పుతున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలిగినటువంటి వాడెవడు. కాబట్టి యెహోవా దినం అనేటువంటిది ఎంత భయంకరము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అది దేవుడి యొక్క ఆజ్ఞాపన లేకుండా, అంటే దేవుడు ఆజ్ఞాపించకుండా ఆ సైన్యం రాలేదు. కాబట్టి అది దేవుని ద్వారా వచ్చినటువంటిదే, దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చినటువంటిదే. కాబట్టి ఆ దినాన్ని మహాదినముగాను, తర్వాత భయంకరమైనటువంటి మహాదినముగాను చెప్పబడినటువంటి సంగతి మనము చూస్తా ఉన్నాము. ఏమంటా ఉన్నాడండి దాని గురించి? 11వ వచనం చివరిలో, యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలిగినటువంటి వాడెవడు. కాబట్టి ఆ దినమున నేను ఉంటానా లేదనేది నాకు తెలియదు, మీరు ఉంటారా లేదనేది మనకి తెలియదు. ఒకవేళ ఆయన యొక్క రాజ్యము ఇంకా సమీపంగా ఉండి ఆయన యొక్క రాకడ అతి త్వరితముగా ఉన్నదని తెలిస్తే ఈ యొక్క దినము జరుగుతుంది. మనం చదివేటువంటి ఈ అధ్యాయంలో క్రీస్తు ప్రభు వారు తిరిగి రావటానికి, ఆయన యొక్క రాకడకి రావటానికి కొన్ని సూచనలు జరగాలని చెప్పాను కదా నేను. ఆ సూచనలో మొదటి సూచన ఏంటమ్మా? గుర్తుందా మీకు? మొదటి సూచన ఏంటి? సర్వలోకానికి సువార్త అందజేయబడాలి. ఆ మొదటి విషయానికి ఈ అధ్యాయానికి పోలిక ఉంది. అందుకనే నేను ఈ యొక్క అధ్యాయాన్ని ఈరోజు మీకు చెప్తా ఉన్నాను. ఏంటి అంటే, ఈ యొక్క మహాదినము రోజున దానికి తాళగలిగినటువంటి వాడెవడు, దాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి వాడెవడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి 12, 13, 14 వచనాలని మనం ఒకసారి ఆలోచించాలన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎప్పుడమ్మా? ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? ఆ మహాదినము సమీపించినటువంటి రోజు, సూర్యుడు చంద్రుడు తన యొక్క కాంతిని తప్పిన రోజు, ఆ మిడతలను పోలినటువంటి గుర్రపు రూపములు కలిగినటువంటి ఆ సమూహాలు దేశాన్ని పట్టణాన్ని దాటుకొని ఇళ్లల్లో కూడా వచ్చినటువంటి రోజు, నాశనం అనేటువంటిది భయంకరంగా మారిన రోజు. నాశనం అనేటువంటి మాట ఎందుకు అంటున్నామంటే, అవి రాకముందు భూమి ఎలా ఉంది? పచ్చగా ఏదైనా తోట వలె ఉంది. అది వచ్చిపోయిన తర్వాత ఏమైంది? ఎడారిగా మారిపోయింది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నటువంటి రోజుని మనం జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. ఆ రోజుని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, అయినప్పటికీ కూడా ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. కాబట్టి ఇప్పటికైనా మీరు నా దగ్గరికి రండి. ఎలాగొస్తారు మీరు? ఎలాగా? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చాలా మంది ఎలా ప్రార్థన చేస్తున్నారు అంటే, ఎలా ఆరాధన చేస్తున్నారు అంటే, ఎలా ప్రభు దగ్గరికి వస్తున్నారంటే, వాళ్ళ అవసరతల కోసం వస్తున్నారు. ఎలా వస్తున్నారమ్మా? కేవలం వాళ్ళ అవసరతలు అంతే, కుటుంబ విషయాలు అంతే. కేవలం కుటుంబంలో జరిగేటువంటి సమస్యలు, అవి వాళ్ళు తట్టుకోలేనటువంటి సమయంలో, అవి వాళ్ళ బాధను, వాళ్ళ యొక్క స్థితిని మించినటువంటి మరి ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని బట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా మాకు ఈ సమస్య నుంచి మీరు మమ్మల్ని విడిపించండి అని వేడుకుంటున్నారు. సమస్య గురించినటువంటిది కాదు ఆ మహాదినం. ఆ మహాదినం రోజున
నువ్వు ప్రభువుని అంగీకరించడానికి అదే చివరి రోజు అన్నమాట. ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ దినము, ఆ మహాదినం అనేటువంటిది, భయంకరమైనటువంటి మహాదినం అని చెప్పబడినటువంటి రోజున దేవుడిస్తున్నటువంటి అవకాశం ఏంటంటే, ఇప్పుడైనా మీరు నా దగ్గరికి రండి అని చెప్తా ఉన్నాడు. ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎప్పటికి మనకు అవకాశం ఇస్తున్నాడు అంటే, ఆ మహాదినము అనేటువంటి రోజు కూడా, ఆ రోజు కూడా. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం చదివినటువంటి సంభవాలన్నింటినీ మనం ఒక ఆర్డర్లోనికి లేదా ఒక పద్ధతిలోనికి తీసుకొచ్చి ఈ రోజుతోటి మనం పోల్చి చూద్దాం. ఈ రోజుతోటి పోల్చి చూస్తే అలాంటి పరిస్థితి ఉందా లేదా? అర్థమైందమ్మా నేను చెప్పింది? ఈ యోవేలు గ్రంథం ఈ 2వ అధ్యాయంలో మనం చదివినటువంటి సంభవాలు ఉన్నాయి కదా, అంటే ఆ రోజు ఎలా ఉంటుంది, ఆ మహాదినం ఎలా ఉంటుందని మనం చదివినటువంటి విషయాలు ఈ రోజుతో మనం పోల్చుకుంటే సరిగ్గా సమానంగా ఉన్నాయా లేవా? లేవు. ఎందుకని? ఈరోజు మనకు బాగానే ఉంది. సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, వాటి యొక్క కాంతి ఏమో తగ్గలేదు. వాటికి మనం చూసినప్పుడు మరి ఆ మిడతలను పోలినటువంటి గుర్రముల యొక్క రూపము కలిగినటువంటి ఏమి మన మీదకి రావట్లేదు, మన యొక్క ఇళ్లలోకి ప్రవేశించట్లేదు. మనందరము ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది ఆయన యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రియులరా, ఆ మహాదినం రోజు అలా ఉండదు. ఆ మహాదినం రోజు అలా ఉండదంటే అది భవిష్యత్తులో సంభవించబోతుంది అని అర్థం. ఎప్పటికి అది పూర్తవుతుంది తెలియదు మనకి. కానీ అది పూర్తి అవడానికైతే ఒక విషయాన్ని మాత్రం మనం ధృవీకరించగలుగుతాం. ఏంటంటే, సర్వలోకానికి సువార్త అందాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. అలా సర్వలోకానికి సువార్త ప్రకటింపబడిన తర్వాత ఈ మహాదినం అనేటువంటిది వచ్చినప్పుడు అది ఇంకా చివరి రోజు అన్నమాట. ఆ రోజు ఇంకా చివరి రోజు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, మారు మనసు పొందటానికి ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? మీ యొక్క శరీరమును కాదు, మీ వస్త్రములను కాక హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అలా తిరగటానికి అది చివరి రోజు అన్నమాట. కాబట్టి ఆ రోజు ఇంకా నేను ప్రభువుని అంగీకరించను అని నువ్వు చెప్పేటువంటి స్థితి నీకుంటే ఇంకా అదే చివర. ఆ తర్వాత నీకు మళ్ళీ సువార్త ప్రకటించేటువంటి పరిస్థితులు రావు. ఆ తర్వాత మళ్ళీ నీ కొరకు మరి సువార్త చెప్పేటువంటి విషయాలు ఏమీ ఉండవు. ఆ తర్వాత నుంచి ఇంకా నీకు తీర్పు అనేటువంటిది ఒకటే కనిపిస్తూ ఉంటుందని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. చూడండి, 14వ వచనం చూస్తా ఉన్నాం. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? కాబట్టి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సమయంలో మరి ఇంతవరకు మనము ధ్యానము చేస్తా ఉన్నాం. ఏంటో చెప్పండి? 2వ అధ్యాయము 31వ వచనం 32 చదువుతా ఉన్నాను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములో తప్పించుకునిన వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనపడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు. కాబట్టి ఆ దినము కూడా రక్షింపబడటానికి అవకాశం ఉన్నటువంటి దినముగా మరి మనం చూస్తా ఉన్నాం. ప్రియులరా, ఈ రోజుకైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే నేను ఆలోచించి వాక్య ప్రకారంగా మనం చూసి నేర్చుకోగలిగితే దేవుడు ఇంకా మనల్ని కృపలో ఉంచాడు.
ఆయన తన యొక్క కృప అనేటువంటి కాడి కింద మనలను ఉంచి ఉన్నాడు. తన యొక్క ప్రేమను, తన యొక్క కృపను, తన యొక్క దయను దినదినము మన ఎడల విస్తరిస్తూ ఉన్నాడు. మనం ధన్యులమని చెప్పడానికి అదొకటే చాలు. కానీ ఇప్పటికైనా క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా, ఇలాంటి జీవితమే నాది, పాపపు జీవితమే నాలో ఉంటే, నేను అలాంటి జీవితంతోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఆ మహాదినం అనేటువంటిది ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. ఉన్నట్టుండి మరి పరిస్థితులు మారిపోవచ్చు, తెలియదు, చెప్పలేము. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు సమీపిస్తుంది అనేటువంటిది మనిషి ఎరగడు. కాబట్టి ప్రియులరా, సమయం ఉండగానే మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి. వాక్యం ఇంత విరివిగా రాయబడి, వాక్యంలో ఇన్ని వచనాలు పరలోక రాజ్యం గురించి ప్రభువారే తన యొక్క ప్రసంగాల్లో చెప్పినప్పుడు దాన్ని విడిచిపోతే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం. కాబట్టి ఆ నిర్లక్ష్యం అనేటువంటిది తొలగించి మన యొక్క హృదయాలను ప్రభువుకు సమర్పించి, మనం యథార్థమైనటువంటి మనసుతోటి మనం ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తే ఆయన యొక్క రక్షణ మనకు లభిస్తుంది. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వెనుకల్లో ఈ బుధవారం, ఈ సాయంకాలం మందు ఆశీర్వదించి దీవించును గాక.